రాజన్న సిరిసిల్ల జిల్లాలో బకాసుర మండి బిర్యానీలో విషాదం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఫుడ్ అధికారులు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది జిల్లాలో? 2 నెలల పరిధిలో తంగనపల్లిలో కచోరి, సిరిసిల్లలో బాలాజీ స్వీట్ హౌస్లో పురుగులు పడడం, మళ్ళీ 20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఓపెనింగ్ అయి యథావిధిగా నడవడం. ఈరోజు గురువారం రోజు సిరిసిల్లలో బకాసుర మండి బిర్యానీ సెంటర్లో 20 మంది విద్యార్థులు బిర్యానీ తిని అస్వస్థతకు గురికాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 14 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో 6 ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క ఫుడ్ అధికారులు వెంటనే ప్రతి డాబాల పైన, రెస్టారెంట్ల పైన, హోటళ్ల పైన, టిఫిన్ సెంటర్ల పైన కూడా ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలి. ఇంకా ఇలాంటి ఫుడ్ మళ్ళీ పునరుద్ధృతం కాకుండా చూడాలని చెప్పి సిరిసిల్ల ప్రజలు కలెక్టర్ గారిని కోరుతున్నారు. నిన్న తేదీ 14 జూలై 2026 సంవత్సరం. నిన్నటి రోజున మేము మా బాబాయ్, మా తమ్ముడు, నేను 4 కలిసి రాత్రి మంది రెస్టారెంట్కి పోయినాం. మంది తిందామని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో ఉన్నటువంటి బకాసుర మండి రెస్టారెంట్కి పోయినాం. బకాసుర మండి రెస్టారెంట్కి పోయి 2 మండీలు ఆర్డర్ చేసినాం. ఒకటి టర్కిష్ మండి, ఒకటి జ్యూసీ మండి, ఒకటి. ఇద్దరం ఒక్కొక్కటి తిందామని చెప్పేసి ఆర్డర్ చేసి తిన్నాం. తిని ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పండుకున్నాక మబ్బుల 4:30కు నాకు మెలకు అయింది. ఇంకా 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి ఆ గ్యాప్లోనే నాకు ఫుల్ మోషన్స్. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఈ టైం వరకు కూడా ఫుల్ మోషన్స్. నాకు ఒక్కరికి అయ్యింది కావచ్చు అని చెప్పేసి తెల్లారినాక 7 గంటలకు మా తమ్మునికి ఫోన్ చేసిన. మా తమ్ముడు లావట్లేదు. మా తమ్ముడు బాత్రూమ్ కానే ఉన్నాడు. మా బాబాయ్కి ఫోన్ చేసిన. మా బాబాయ్ ఫోన్ లావట్లేదు, వాడు బాత్రూమ్ కానే ఉన్నాడు. అది వెనకసేరి మా పిన్ని ఫోన్ చేసి కాంతు ఇట్లా బాబాయ్కి ఫుల్ మోషన్స్ అవుతున్నాయని చెప్పింది. మా తమ్ముడు మళ్ళీ వెనకసేరి ఫోన్ చేసి, అన్న నాకు మొత్తం వశం అయితే లేదు అన్న, నేను ఉంటున్నా పోతున్నా, నాకు అలా ఏం అర్థం అయితే లేదు అన్న, నేను హాస్పిటల్కి పోదాంపా అది అని చెప్పేసి ఫుల్ మోషన్స్ అయినాయి అని చెప్పేసి వాడి చెప్పిండు. ఇక మా బాబాయ్ నేను ఇద్దరం పోయేందుకు మాకు ఓపిక లేక మేము ఇక్కడనే ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించుకొని ట్రీట్మెంట్ తీసుకున్నాం. మా తమ్ముడు పోయిండు, చక్క వానికి వశం కాలేదు. వాడు పోయి ఆయనతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏరియా హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పటికి ఈ టైం వరకు కూడా వాడు ఇంకా అనే ఉన్నాడు. ఫోటో కూడా పెడతా. మేము బకాసుర మండికి పోయిన వీడియో కూడా ఉన్నది. అందులో ఒక వీడియో తీసుకున్నా, అందులో ఫొటోస్ కూడా పెడతా. మాకు ఆ రెస్టారెంట్ గురించి ఏం తెలియదు. ఆ ఓనర్ కూడా తెలియదు, ఎంప్లాయీలు కూడా తెలియదు, పనిచేసేవాడు కూడా తెలియదు. మాకు ఏం శత్రుత్వం లేదు వాళ్ళతోని. దయచేసి కలెక్టర్ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే ఈ వీడియో ఒకసారి చూస్తే మాత్రం, ఈ వీడియో ఎవరన్నా తిన్నవారు చూస్తే కూడా బకాసుర మండిలా నిన్నటి రోజున 14వ తారీఖు జూలై 2026 సంవత్సరం నాడు నిన్న రాత్రి వాళ్ళ తిన్నోళ్ళు సఫర్ అయి ఉంటే మాత్రం కామెంట్ చేయరు మామ. ఇది పెద్ద తప్పు ముచ్చటేం కాదు. రెస్టారెంట్ యాజమాన్యం ఎవరైనా సరే నన్ను బెదిరించినా ఏం చేసినా కానీ నేనైతే ఊరుకుంటాను కాదు. బకాసురుని హోటల్లో తినడం జరిగింది. నలుగురు ఇట్లా 5 వేరు అన్నం తిన్నారు. ఇట్లా చికెన్ మంచిగా తినేసరికి వాళ్ళకి మోసెస్ జరిగింది. ఇక మేము నైట్ అది తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం. ఇప్పటికే 30-40 దాకా ఖర్చు అవుతుంది. అది ఇప్పటికి కూడా కోలుకోలేరు.